హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డెర్మటాలజిస్ట్ ఇన్ సాహితీ హాస్పిటల్. యూజువల్‌గా ఏందంటే మనకు ఇప్పుడే మనం వర్షాకాలం అయిపోయి చలికాలంలో ఎంటర్ అవుతున్నాము. మనకు మామూలుగా ఏందంటే వర్షాకాలంలో చూసే డిసీజెస్ ఎక్కువ ఏందంటే మనకు లైక్ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇవన్నీ, దాంతో పాటు కొన్ని వైరల్ ఫీవర్స్ ఉంటాయి. ఇవి కామన్ గా వర్షాకాలంలో వస్తాయి. సో ఇప్పుడు మన చలికాలంలో కామన్ గా ఏందంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా అగ్రివేట్ అవ్వడం, అండ్ కొంతమందికి మనకు పెద్దవాళ్ళు చాలా మందికి ఈ బీడి గాని మనకు సిగరెట్ గాని స్మోకింగ్ చేస్తారు కదా. సో వాళ్ళకి సిఓపిడి లాంటి, అంటే వాళ్ళ డిసీజ్ ఆల్రెడీ వాళ్ళకు దగ్గు దమ్ము ఉంటది. సో అది అగ్రివేట్ అవ్వడం, అండ్ దాంతో పాటు లైక్ వైరల్ ఇన్ఫ్లుయెన్జా, వైరల్ మనకి లంగ్ ఇన్ఫెక్షన్ కూడా రిస్క్ ఎక్కువ ఉంటది. లైక్ మెయిన్ గా చిన్న పిల్లలలో అండ్ పెద్ద వాళ్ళకు ఈ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటది. సో ఇన్ కేస్ మీకు ఒక 4 to 5 days దగ్గు, దాంతో పాటు ఫీవర్, దాంతో పాటు దమ్ము ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. అండ్ మెయిన్ గా అర్లీగా మనకి చిన్నపిల్లలకు కానీ ముసలిళ్ళకి కానీ బయట చలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ.